కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం తన ఇంటినే కూల్చేందుకు సిద్ధమయ్యారు కాటిపల్లి వెంకట రమణారెడ్డి. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి అడ్లూరు రోడ్డు వరకు విస్తరణకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇదే రోడ్డులో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఇల్లుతో పాటు మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఇల్లు కూడా ఉంది. ట్రాఫిక్ పెరగడంతో పాటు పలు చోట్ల ఆక్రమణలతో ఈ రోడ్డు ఇరుకుగా మారింది. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా తన ఇంటిని కూల్చేందుకు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సిద్ధమయ్యారు. 1000 గజాలకు పైగా ఉన్న స్థలాన్ని మున్సిపల్ అధికారులు అప్పగించారు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు తప్పేంత వరకు నా ఈ పండుగ మీరు తప్పు చేస్తే నేను వచ్చి నిలబడతాను. అంతే ప్రాబ్లం. నేనేం మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన జరుగుతాడా జరగడా దట్ ఈస్ వేరే డై. మనం ఏమంటున్నాము, రోడే అంటున్నాము. రోడ్ ఎక్కడి దాకా చేయాలో అంతవరకు చేస్తారు. 24 పెట్టి చేస్తారు. పార్కింగ్ పర్మిషన్ ఇవ్వాలి. మీరు ఫస్ట్ అది నేర్చుకోండి. పార్కింగ్ ఎక్కడ చేసినా ఇమ్మీడియట్ పోలీస్ చెప్పి పెనాల్టీలు వేసి సీజ్ చేసే పనులలో ఉంటే అవుతారు. ఇప్పుడు నల్ల పొక్కలు కొడపాలి. ఎవరు కొడతారు? మరి నేను గుడిపేది కాదు కదా. ఇప్పుడు నేను అక్కడి నుండి రమ్మంటే మిమ్మల్ని అడుగుతారు, ఎమ్మెల్యే గారిదేమో రోడ్లు ఉంటుంది, మేమేమో ఇది జరగాలని అంటారు. ఇప్పుడు నేను తీసేసిన అనుకోండి, దాని ఐడియా ఏముంది? మీరు ఒక 10,000 ఎవరికైనా ఇచ్చి రాజేష్ గారికి ఒక 5,000 మనకి ఇస్తాడు కానీ అవి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.